కృష్ణా జిల్లా పెనమనూరులో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అధికార సంస్థ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది। ఈ కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి హాజరయ్యారు। మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ పాలక మండలి చేత ప్రమాణ స్వీకారం చేయించారు। ఆక్వా రంగం రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగమని, దేశంలో రాష్ట్రం వాటా 29% ఉందని అన్నారు నేతలు। ఆక్వా రంగానికి 1200 కోట్ల రూపాయల విద్యుత్ రాయితీ ఇస్తున్నామని కూడా తెలియజేశారు। అభివృద్ధి కోసం పర్యావరణ పరిరక్షణ మీరు ఫిషరీస్ లో ఏం చేయలేకపోతున్నారు అని చాలా మంది అంటుంటారు। ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇష్యూ అయితే నేను కూర్చొని చేసేయవచ్చు, కానీ ఒక ఫిషరీసే కాదు। ఫర్ ఎగ్జాంపుల్ ట్రేసబిలిటీ ఉంది, ట్రేసబిలిటీ ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్ ట్రేసబిలిటీ చేయలేదు, రెవెన్యూ వాళ్ళతో కూడా సంబంధాలు ఉంటాయి, రెవెన్యూ వాళ్ళు క్లియరెన్స్ చేయాలి। సో ఇటువంటి ఇష్యూస్ ఒక ఈహెచ్పి మేమేమనుకున్నామంటే, వాస్తవంగా ఈహెచ్పి చాలా ఎక్కువగా ఉంది డిస్ట్రిక్ట్స్ లో, దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు। సో ప్రతి రైతు వాలంటరీగా ఒక 2 నెలలు ఎండబెట్టి కొంచెం లైన్ వేస్తే ఈహెచ్పి ఎఫెక్ట్ తగ్గద్దని, సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి। హైదరాబాద్, వైజాగ్ సాఫ్ట్వేర్ రంగానికి ఉద్యోగాలకు అవకాశం దొరికితే కోస్తా తీర ప్రాంతంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆక్వాకల్చర్ ద్వారా, నేను కూడా ఆక్వా ఫార్మర్ని, నేను 40 ఏళ్ల క్రితం ఆక్వా ఫార్మర్ లో ప్రవేశించి ఈ ఆక్వా రంగంలో అన్ని రకాల స్థాయికి ఎదిగాను నేను। దీన్ని నమ్ముకున్న వారికి బ్రహ్మాండంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అలాగే చాలా మంది పనిచేయడానికి కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చు మనం। మరి ఈ సంస్థకి ఇంకా ప్రభుత్వ ప్రోత్సాహాలు కావాలి। చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ముందు నుంచి కూడాను ఆక్వాకల్చర్ కి కరెంటు బిల్లులు తగ్గించి నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ లో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఎక్స్పోర్ట్ చేసి మంచి ధర రైతుకి ఇచ్చేలాగా ప్రయత్నాలు చేస్తాము। ముఖ్యంగా అక్వారంగాన్ని చూస్తే ఈరోజు ఒకప్పుడు కొల్లేరు ప్రాంతంలో సొసైటీ చెరువులుగా ప్రారంభించి, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఉప్పుటేర్లు కానీ నదీ ప్రవాహంలో కానీ వేటాడుకుని అవి ఎక్స్పోర్ట్ చేయడం కానీ డొమెస్టిక్ మార్కెట్ కానీ చేయడం జరిగేది। ఆ స్థాయి నుంచి రైతు స్వయం సేవతో, స్వయం శక్తితో ప్రభుత్వ సహాయ సహకారాలు కొద్దిపాటి తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క ఆలోచనకు కానీ ప్రభుత్వ అధికారుల యొక్క ఆలోచన మేరకు ఈరోజు భారతదేశంలోని మన రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది। అదేవిధంగా ప్రపంచ దేశాల్లో చూస్తే మొన్నటి వరకు 2వ స్థానం ఉంది, ఇప్పుడు 3వ స్థానం చేరే పరిస్థితి ఉంది, మనం కోల్పోయిన పరిస్థితి కనపడతా ఉంది। ఇది ముఖ్యంగా అక్వా రంగంలో ఒక 4-5 రకాల జాతులు మనం రొయ్యలు కానీ, రొయ్యల్లో వెనామీ కానీ, టైగర్ కానీ, అలాగే మనకి చేపల్లోనేమో శ్రీరావతులు, కట్ల కానీ, అదేవిధంగా పంగేషస్ కానీ, రూప్చంద్ కానీ, సీబాస్ కానీ, అదేవిధంగా మరలు కానీ